ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన రాజకీయ పరిణామాలు అబ్బురపరుస్తున్నాయి, ఆశ్చర్యచకితులు చేస్తున్నాయి. ప్రజలైతే కొన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఆనందం వ్యక్తం చేస్తున్నారు, హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు, అచ్చరువుతున్నారు. కారణం, ఏ అంశానికైనా బొమ్మ బొరుసు ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. ప్రతి అంశంలోనూ ఆనందించేవాళ్ళు, ఆక్రోశించేవాళ్ళు ఉంటారు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో గత 45 రోజులుగా జరుగుతున్నటువంటి విధ్వంసకాండ పైన గళం విప్పిన జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వీధుల్లో తన గర్జన వినిపించాలని నిర్ణయించుకోవటం, ఈ మేరకు పిలుపు ఇవ్వటం, కలిసి వచ్చే రాజకీయ పక్షాలన్నింటినీ రమ్మని కోరడం జరిగింది. సో రాజకీయ శక్తుల పునరేకీకరణ జరిగితే మంచిదే. కానీ ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన పరిస్థితి, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నేరుగా లేకపోయినా కమ్యూనిస్టు పార్టీలతో సహా, కాంగ్రెస్తో సహా, ఒక్క వైసీపీ తప్ప మిగతా శక్తులు, వ్యక్తులు అందరూ కూడా చంద్రబాబు వెనకే నిలబడ్డారు, ఆయన వెనకే గుమ్మిగూడారు. సో చంద్రబాబుకి ఏ అవసరం వచ్చినా, ఏ ఎక్కడొచ్చినా, ఏ ఆపద వచ్చినా వీళ్ళంతా రంగంలోకి దిగి గుంతుచించుకుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రంగంలోకి దిగి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అనేక రకాల అంశాలను తెర మీదకి తెచ్చారు. వారి కుటుంబ రాజకీయాలను ప్రస్తావించకుండా ఆమె ఎప్పుడు ఏ సభలోనూ మాట్లాడలేదు, ఏ ప్రెస్ మీట్లోనూ మాట్లాడలేదు. చెల్లెళ్లకు అన్యాయం చేశాడు, బాబాయ్ హత్యలో ఏదో న్యాయం చేయలేదు, ఇవన్నీ కూడా వ్యక్తిగతమైన కుటుంబపరమైనటువంటి అంశాలు. వీటిని రాజకీయాలతో ముడిపెట్టి మీ కుటుంబ కక్షలను తీర్చుకోవడం కోసం కుటుంబాన్ని రచ్చకించి సాధించేది లేదు. ప్రజలకు కూడా అర్థమైపోతుంది, మీకు మీ సోదరుడికి ఉన్నటువంటి వ్యక్తిగత రాజకీయ కక్షలు ఏమైనా ఉంటే వాటిని మీరు కోర్టుల ద్వారా సరి చేసుకోవచ్చు, లేదా ఇతరత్ర పెద్ద మనుషుల తరహాలో ఏదైనా సరి చేసుకోవచ్చు. కానీ మీరు దాన్ని ప్రతిసారి ప్రతి సందర్భంలోనూ రచ్చకించి చెల్లెళ్లకు అన్యాయం చేశాడు, ఏం చేశాడో మాకైతే తెలియదు, ఎవరికి ఏం తెలియదు. మీరు బయట పెట్టండి, మరి లిస్టు బయట పెట్టండి ఈ రకంగా అన్యాయం జరిగిందని. లేదా మీరు ఏ చెల్లెళ్ళకి అన్యాయం జరిగిందో ఎవరినో వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టండి, ఒక్కొక్కటి చెప్పమనండి. లేదా బాబాయ్ హత్య విచారణలో జోక్యం చేసుకోలేదు, లేదా తమకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేయలేదు అంటే అది విచారణలో ఉన్న కేసుని ఆయన ఏ రకంగా జోక్యం చేసుకుంటాడు? సరే, అదంతా అయిపోయింది. ఇప్పటికీ అదే పాట పాడటం అర్థమేంటి? ఆయన ఇప్పుడు అధికారంలో లేడు, ప్రతిపక్షంలో కూడా చాలా బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇప్పటికీ కూడా అదే పాట, అదే రాగం, అదే పల్లవి. దీనివల్ల ఉపయోగం వెళ్ళలేదు. ఇంకా కొంచెం డీప్గా ఆలోచిస్తే, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు, కాంగ్రెస్ నైతికత, కాంగ్రెస్కు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటో దాదాపుగా 70 ఏళ్లుగా ప్రజలందరికీ తెలుసు. కొత్తగా మీరు వచ్చి పాఠాలు చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇప్పుడు మీరు అంటున్నారు ప్రత్యేక హోదా అంశాన్ని జగన్మోహన్ రెడ్డి విస్మరించాడు లేదా తాకట్టు పెట్టాడు. మీరు మీ పార్టీకే సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు జయరాం రమేష్ తన ట్వీట్లో ఏం చెప్పాడో ఒకసారి చూడండి. మీరు చూసుండరు, చూడండి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి విపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న పలు సందర్భాల్లో తనదైన శైలిలో తన వంతుగా తీవ్రంగానే కృషి చేశాడు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అడుగడుగునా అడ్డుకున్నాడు అని రాశాడు ఆయన. మీరు అది చూశారో లేదో తెలియదు. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తే మీకెందుకు, ఇంకెక్కడో విజయవాడలో ఇంకేదన్నా ర్యాలీ తీస్తే మీకెందుకు? మీ పార్టీ రాజకీయాలు మీరు చూసుకోండి.
ఎదుటిపక్ష రాజకీయాల మీద మీ అక్కసు ఎందుకు, ఆవేశం ఎందుకు? ఇవన్నీ కూడా చంద్రబాబు పంచన ఉన్నటువంటి అనేక మంది కుహన రాజకీయ మేధావులు, నాయకులు మాట్లాడుతుండే మాటల్ని మీరు కూడా వల్ల వేస్తున్నారు. సో దీన్ని బట్టి మీరు కూడా ఆ గూటి చిలకలాగానే మారిపోయారన్న అభిప్రాయం ప్రజల్లో ఇప్పటికే వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయకూడదని చెప్పడానికి మీరెవరు? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసకర పరిస్థితుల్ని కాదని చెప్పి మీరు నిరూపించగలరా? వినుకొండలో జరిగిన ఇష్యూలో అదేదో వ్యక్తిగతమైంది, లేదా ఇంకోటి అని మీరు ఏదో చెప్తున్నారు, మీ ఇంటెలిజెన్స్ అని మీరు కనుక్కున్నామని. కానీ సాక్షాత్తు హతుడి తల్లి చెప్పింది రాజకీయ కక్ష అని, రాజకీయ హత్య అని చెప్పింది ఆమె. మీరెట్లా ఖండిస్తారు? తల్లి కంటే ఎక్కువ మీరు చెప్పగలుగుతారా? ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. ఢిల్లీలో ఇవాళ ఆయన ధర్నాకు నిర్ణయించారు. బుధవారం నాడు ధర్నా జరుగుతుంది. కానీ ఈలోగానే మరొక విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యాకాండలు, దౌర్జన్యాలు లేదా దాడులు, వీటన్నిటి వెనక ఎవరున్నారు ఏంటి అన్నది గ్రహించి మీ పార్టీ నాయకుడే, మీ పార్టీ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి ఏ స్టేట్మెంట్ ఇచ్చారో చూడలేదా? పాలన కనుక ఇలాగే సాగితే, ఇలాగే కనుక ముందుకెళ్తే 5 నెలలు కూడా ఈ ప్రభుత్వం నిలబడదని చెప్పారు. మరి మీరెందుకు గొంతు చేసుకుంటున్నారు? చంద్రబాబుకు వకాల్తా ఎందుకు మాట్లాడుతున్నారు? చంద్రబాబుని గురించి ఏదో పొడి మాటలతో తేల్చేసి జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడాలన్నదే మీ అభిప్రాయంగా కనపడుతోంది. ఎక్కడైనా సరే ఇదే కాదు, జగన్మోహన్ రెడ్డి ఇక ముందు కూడా తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడటం కోసం మీరంతగా గొంతు చేసుకుంటున్నారో, జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకు హక్కు ఉంది. తన రాజకీయ ఉనికిని చాటుకోవడం, హక్కుని చాటుకోవడం, ప్రజల పక్షాన పోరాడే హక్కు ఆయనకుంది. తప్పకుండా పోరాడతారు ఆయన. మీరెవరు కాదంటానికి? మీకేం హక్కు ఉంది? జగన్మోహన్ రెడ్డి మీ సోదరుడు కావడమేనా ఆయన చేసిన పాపం? చాలా చాలా వికృతమైనటువంటి ఇలాంటి పోకడల వల్ల మీ క్రెడిబిలిటీయే దెబ్బతింటుంది. ఇప్పటికి కూడా చాలామంది ఈ తరహా వాదనల్ని విన్న తర్వాత మీ క్రెడిబిలిటీ ఏ స్థాయిలోకి దిగజారిందో ఒకసారి అంచనా వేసుకోండి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో ఏం చేశారో ఏం చేయలేదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దాదాపు 40% ఓటర్లు ఆయన నాయకత్వాన్ని నమ్మి ఓటేశారు. మరి మీకెంతమంది వేశారు? మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పటికి కూడా గెలిచి అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో టీడీపీకి వచ్చిన ఓట్ల శాతం 45%. అంటే ఒక 5% తేడాతోనే కూటమి అధికారంలోకి రాగలిగింది. తెలుగుదేశానికి 5% కావచ్చు, ఒక 6% జనసేనకు కావచ్చు, ఒక 1-2% బీజేపీకి కావచ్చు, మొత్తం కలిస్తే కూటమి అధికారంలోకి రాగలిగింది. కానీ ఒంటరిగా చంద్రబాబు పోటీ చేస్తుంటే ఆ 5% కూడా అధికంగా వచ్చిండేవి కాదు. ఆ విషయం అందరికీ తెలుసు. రాజకీయ ఓనమాలు నేర్చుకున్న, ఓనమాలు దిద్దుకున్న ఎవరికైనా తెలుసు. మీరు ఇలాంటివి ఎందుకు గ్రహించలేకపోతున్నారో అర్థం కావట్లేదు. ఏది ఏమైనా మీ వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత అంశాలని మీరు కోర్టుల్లో నేర్చుకోండి. వ్యక్తిగతంగా మీరు ఏదైనా ఆయన మీద దాడి చేయదలుచుకుంటే మీ పెద్దలు, మీ కుటుంబ పెద్దలు, ఇతరత్ర పెద్దల సమక్షంలో మాట్లాడుకోండి. అంతేకాని రాజకీయ వేదికల మీద ఈ రకమైన దౌర్భాగ్యం పూర్చట్లేందుకు? చెల్లెళ్లకు ద్రోహం చేశాడని చేసి ఉండొచ్చు, మీరు తేల్చుకోండి బయట. కానీ మీ కుటుంబ విషయాలను రచ్చకిడ్చి ప్రజల్లో చులకం చేయాల్సిన అవసరం ఏంటి? మీ అంశాలను, మీకు సంబంధించిన అంశాలను జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ప్రస్తావించలేదు. ఇప్పుడు గనక ఒకవేళ ఆయన అవి కూడా బయట పెట్టాల్సిన పరిస్థితే వస్తే మీ పరువు ఏమవుతుంది? చాలా విషయాలు బయటపెట్టి మరి జనం ముందు ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చాలనుకుంటే మీ పరువు ఏమవుతుంది? ఇంకా రచ్చకెక్కుతారు. మీరు మరింత గొంతు చించుకొని ఏడుస్తారు, అరుస్తారు, కొమ్ము చాచి అడుగుతారు, మీరు ఏమైనా చేయగలుగుతారు. కానీ ప్రజలు మాత్రం చాలా విఘ్నతతో అన్నీ గమనిస్తున్నారు, ప్రతి ఒక్క అంశాన్ని చూస్తున్నారు.
వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సంస్థల్ని మీరు ప్రశ్నించాలి. మీరు సంస్థ దర్యాప్తు పురోగతిని ఆ సంస్థలను అడగాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు, ఆయన వేలు పెట్టలేడు, ఆయన ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. ఇప్పుడు మీరు చేయండి, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయండి ఆ సంస్థల్ని. మీరు చేసి దాన్ని బయటకు తీసుకురండి, నిజాలేంటో బయటకు తీసుకురండి. కడప జిల్లా వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, కడప జిల్లా ప్రజలందరికీ జరిగిందేంటో, హత్య వెనుక నిజాలేంటో అన్నీ అందరికీ తెలుసు అన్నారు. అంటే ఆయన నర్మగర్భంగానే ప్రజలందరికీ చెప్పదలుచుకుని చెప్పేశారు. ఇక మళ్ళీ మీరు చెల్లెలకు అన్యాయం చేశారేమో, మీరు భావిస్తుండొచ్చు మీకు అన్యాయం జరిగిందని. దాన్ని కోర్టుల పరంగా తేల్చుకోండి, లేదా ఇతరత్ర మీ మార్గాలు ఉన్నాయి తేల్చుకోవడానికి. కానీ ఈ విధంగా రాజకీయ అంశాలకు ముడిపెట్టి రాజకీయ వేదికల మీద వ్యక్తిగత అంశాలు మాట్లాడటం మటుకు సమంజసం కాదు. రెండవది, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలతో మీకేం సంబంధం? జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ వేరు, ఆయన రాజకీయాలు వేరు, మీ పార్టీ రాజకీయాలు వేరు. మీరు ఇన్ని చెప్తున్నారు. విభజన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు విభజన చట్టంలో స్పెషల్ స్టేటస్ ఎందుకు పెట్టలేదండి కాంగ్రెస్ ప్రభుత్వం? మీరు అడగలేకపోయారా? స్పెషల్ స్టేటస్ని చట్టంలో పెట్టుంటే చచ్చినట్టు అమలు చేసి ఉండేవాళ్ళు కదా, ఎందుకు పెట్టలేదు? అంటే మోసపూరితమైన వాగ్దానాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ముసలి కన్నీరు గారుస్తుంది కూడా కాంగ్రెస్ రాజకీయాలు, కాంగ్రెస్ నాయకత్వం. మీరేమీ చేయరు. ప్రజల్ని వంచిస్తారు, మోసం చేస్తారు, చివరికి ఎవరి మీదనో నెట్టేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? విభజిత రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు? ఆయన చేసింది ఏంటి? ఆయన మాట్లాడే మాటలేంటి? మీకేం తెలియదా? మహా రాజకీయ తత్వవేత్తలని చెప్తున్నారు కదా, ఎన్ని రకాల యూటర్న్లు తీసుకున్నాడు ఆయన. ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తన స్థాయిలో తనకున్న పలుకుబడి మేరకు పలు రకాలుగా ప్రయత్నించి ఉండొచ్చు. 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబుకే చేతకాంది, ఒక దశాబ్ద కాలపు రాజకీయాలతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సాధ్యమవుతుందని మీరు ఎలా అనుకుంటున్నారు? కాంగ్రెస్ రాజకీయాలలో ఇలాంటి దౌర్భాగ్య పోకడలు ఇంకా మానుకోకపోతే కాంగ్రెస్ సున్నా పరిస్థితికి వచ్చేటువంటి అవకాశం ఉంది. విభజన చట్టంలో పెట్టుంటే కాంగ్రెస్ తప్పకుండా అమలు జరిగి ఉండేది, స్పెషల్ స్టేటస్ వచ్చి ఉండేది. కానీ ఆ పని కాంగ్రెస్ చేయలేదు. ఎంతమంది మొత్తుకున్నా కాంగ్రెస్ చేయలేదు. సో ఈ రాజకీయాలన్నింటినీ తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో విధ్వంసకాండ జరుగుతున్న పరిస్థితులను మరి కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలి, అట్లాగే రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళాలి. శాంతియుత వాతావరణం నెలకొనేలా చేయాలన్న జగన్మోహన్ రెడ్డి ఆశను, ఆకాంక్షను మీరు సమర్థించకపోవచ్చు. కానీ ఆయన అక్కడికి వెళ్ళి అట్లాంటి ధర్నా చేస్తాడు, మీకెందుకు? అది మీకు అవసరం ఏంటి? సో ఈ రకమైన రాజకీయాలను, ఈ రకమైనటువంటి వ్యవహార శైలిని, ఈ రకమైనటువంటి మాటలను మానేస్తే ఉందాతనం, గౌరవం మిగులుతుంది. చూద్దాం మీ శైలి మారుతుందో, ఇలాగే కొనసాగుతుందో.